హలో వీవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, క్యాప్సికమ్, క్యారెట్, బ్రింజిల్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటా, ఇవన్నీ వెజిటబుల్స్ కదండి. వీటితో ఇప్పుడు మనం టేస్టీగా, హెల్తీగా, వెరైటీగా కర్రీ తయారు చేద్దామండి. పీసెస్ అన్నీ ఈ విధంగా కట్ చేశానండి. కొన్ని బీట్రూట్ పీసెస్ కూడా పెట్టానండి. ఇక అన్నీ పెద్దలిపాయలు, టమాటా, క్యాప్సికం, క్యారెట్, వంకాయలు అన్నీ ఈ విధంగా పీసెస్లా కట్ చేసి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి మనం వెరైటీగా కర్రీ తయారు చేద్దామండి. చూడండి తప్పకుండా మా వీడియోని ప్లీజ్. ఇంకా వీటిలో ఉప్పు, పసుపు, కారం, అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, కొద్దిపాటి ఆయిల్, కొద్దిపాటి వాటర్ ఏనండి. ఇంకా ఏం చేర్చాల్సిన పని లేదు. పాత్రలో అన్నీ యాడ్ చేశానండి. బ్రింజిల్ పీసెస్, క్యారెట్, ఇక టమాటా పీసెస్, పెద్దలిపాయ పీసెస్, ఉప్పు, పసుపు, కారం, అల్లం చిన్నులపాయల పేస్టు అన్నీ ఇక మిక్స్ చేసుకుందామండి. ఇక ఆయిల్ అండి, కొద్దిపాటి 1.5 టీ స్పూన్ ఆయిల్ అండి. గుంట గరిటెతో పావు గరిటెడు ఆయిల్ యాడ్ చేశానండి. అన్నీ ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, పైన ప్లేట్ కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఉంచానండి. తర్వాత ఈ విధంగా తయారైందండి మన మిక్సింగ్ కర్రీ. అలాగే మీడియం ఫ్లేమ్ మీదే మరో 2 నిమిషాల పాటు ఉంచేద్దామండి. చాలా హెల్తీ, టేస్టీ కర్రీ అండి. ఇది పొడి పొడి అయ్యే వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద వదిలేద్దామండి. చూస్తున్నారు కదా, బై. హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇవి పొటాటోస్ అండి, బంగాళదుంపలు. మనందరికీ తెలుసు, వీటిని ఆలు అని కూడా అంటాం కదండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. మనందరికీ తెలిసిన ప్రాసెస్ అయినా కానీ మా ఛానల్ ద్వారా మీకు చూపించాలని అభిలాష అండి. పైన పీల్స్ అన్ని తీసేసి చక్కగా చిన్న పీసెస్లా కట్ చేశానండి. ఇక ఆయిల్ వేడెక్కాక ఈ పచ్చి బంగాళదుంపల పీసెస్ని ఆయిల్లో యాడ్ చేశానండి. హై ఫ్లేమ్ మీద ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయండి ఈ పీసెస్. కొద్దిగా కలర్ చేంజ్ చేయండి మన ఆలు పీసెస్. చూస్తున్నారు కదా, మరి కొంచెంసేపు అంటే ఒక 2 నిమిషాల్లో మరి కలర్ చేంజ్ అయిపోతాయండి. అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ని డ్రా చేసేసి అందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ కలుపుకోవటేనండి. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఆయిల్ని వాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారం యాడ్ చేసుకుందామండి మన టేస్ట్కి సరిపడా.
నేను ఈ విధంగా హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఫ్రై తయారు చేసుకున్నామండి. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. ఇప్పుడు వీటితో మనం వెరైటీగా మిరియాల రసం తయారు చేద్దామండి. కొద్దిపాటి చింతపండు నానబెట్టేసాము. ఇక ఇవి కర్రీ లీవ్స్ అండి. వీటితో మనం టేస్టీ హెల్తీ మిరియాల రసం తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి. వాటర్లో చింతపండు, కర్రీ లీవ్స్, ఉప్పు, పసుపు యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ కొద్దిపాటి అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. మనం ఇవి అదేనండి, చూసారు కదండి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వీటిని కచ్చా పచ్చాగా దంచేసామండి. అందులో యాడ్ చేసామండి. పౌడర్ మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా ఇక పొయ్యి మీద పెట్టేసామండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసి ఇక మరిగిద్దామండి. హై ఫ్లేమ్ మీద మరిగిద్దామండి. చూస్తున్నారు కదా, మన మిరియాల రసం మరుగుతుంది. ఇక ఏమి ఇందులో చేర్చేది లేదండి. ఉప్పు కొద్దిగా హెచ్చు తగ్గులు చూసుకోవటం, పులుపు చూసుకోవటం అండి. ఈ విధంగా చక్కగా మరిగిపోయిందండి. ఇక నెక్స్ట్ స్టవ్ కట్టేసి ఇది కొద్దిసేపు అలా ఉంచేద్దామండి. తర్వాత ఫిల్టర్ చేసుకుని ఈ పోపు మసాలాలు యాడ్ చేసుకుందామండి. పెద్దలిపాయ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. మన మరిగిన చారుని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. కొద్ది కొరియాండర్ లీవ్స్ అండి, అన్నీ చక్కగా మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నామండి. ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకున్న మిరియాల రసాన్ని అందులో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ మిరియాల రసం రెడీ అయిపోయిందండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.